కేసు అంటే ఒక క్లారిటీ ఉండాలి. ఒక స్కూల్ హెడ్ మాస్టర్ని పట్టుకొని ముందు మాఫియా డాన్ అన్నావు, తర్వాత గోల్డ్ మెడలిస్ట్ అన్నావు, ఇప్పుడేమో ఆ ఫోన్ కాల్ చేసింది ఆయన అంటున్నావు. అన్నీ చేయడానికి ఆయన ఏమైనా మాంత్రికుడా? అది ఆయన మాటల్లోనే వినండి. నమస్కారం. ఆర్థిక వ్యవస్థ నిపుణులు సిద్ధార్థ్ సెన్ గారి శిష్యుణ్ణి నేను. వారు నాకు నేర్పిన పాఠం, చెప్పిన మాట, చూపించిన దారి నన్నింతవరకు తీసుకొచ్చాయి. Can I come in, sir? Come in. Hi, Arjun. Sir, sorry to disturb you at this hour. It's okay. Sir, this is my thesis about the underworld. Mudela Srama. Project U. Project U? Yes, sir. 1990 Mumbai bomb blast. మన కుటుంబాలను కోల్పోయాం. మీరు కాళ్ళు పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మన జీవోత్సవాల్లాగే బతుకుతున్నాం సార్. సార్, ఎవడో వచ్చి బాంబ్ బ్లాస్టులు చేసి వందలాది కుటుంబాలని అనాథనం చేస్తుంటే దాన్ని తలుచుకుంటూ ఇలా నిస్పృహతోనే బతకాలా సార్? ఆర్థిక వ్యవస్థలో మీరు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నవారు. నేను సిఏలో గోల్డ్ మెడలిస్ట్ని. అలాంటిది అందరిలాగే మనము చేతకాని వాళ్ళ బతకడం కరెక్ట్ కాదు సార్. ఇంతకీ ఇప్పుడు నువ్వు అనేది ఏంటి అర్జున్? సార్, మూడో ప్రపంచ యుద్ధం గురించి మీరు రీసెంట్గా రాసిన పుస్తకంలో ఏం చెప్పారు సార్? దాని గురించి ఇప్పుడు ఎందుకు? అవసరం ఉంది సార్, ప్లీజ్ చెప్పండి. రెండవ ప్రపంచ యుద్ధం జరిగి 50 సంవత్సరాలైంది. మూడో ప్రపంచ యుద్ధం రాకూడదని అన్ని దేశాలు ఎంతో ప్రయత్నిస్తున్నాయి. ఎన్నో సమీక్షలు, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాయి. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడో మొదలైపోయింది. దాని పేరే అండర్ వరల్డ్. మనలాగే మనతో పాటే ప్రయాణం చేస్తూ మనలో భయాన్ని నింపి మన ఆర్థిక వ్యవస్థని పతనం చేసి మనల్ని బానిసల్ని చేయడమే ఈ మూడో ప్రపంచ యుద్ధం. దాని పరిణామాలే టెర్రరిజం, బాంబ్ బ్లాస్ట్స్. ఎస్ సార్, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ సార్. అందుకే దాన్ని ఆపడం కోసమే నేను అహోరాత్రులు కష్టపడి తయారు చేసిన ఆయుధమే సార్ ఈ ప్రాజెక్ట్ యూ. సార్, మనం అండర్ వరల్డ్ మీద యుద్ధం చేయాలి, కానీ అది ఆయుధంతో సాధ్యం కాదు, ఆలోచనతో అది సాధ్యం సార్. వాళ్ళు మన ఆర్థిక వ్యవస్థని పతనం చేయాలనుకుంటున్నారు, కానీ మనమే వాళ్ళ ఆర్థిక వ్యవస్థని పతనం చేస్తే. అమెరికాలో పనిచేస్తున్న నా స్నేహితులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి దే ఆర్ కన్వర్టింగ్ ఆల్ ది క్యాష్ ఇంటూ ఎ డిజిటల్ ఫార్మాట్. అంటే రానున్న రోజుల్లో డబ్బు నగదు రూపంలో కన్నా అన్ని ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్లోనే ఉంటాయి. కాబట్టి అండర్ వరల్డ్కి సంబంధించిన లావాదేవీలన్నీ డిజిటల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి వాళ్ళకంటూ ఒక ప్రత్యేక బ్యాంకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి అదును చూసి దాన్ని ఒక్కసారి కుప్పకొల్చాము సార్. అదే అండర్ వరల్డ్ పై చేయబోయే బిగ్గెస్ట్ బాంబ్ బ్లాస్ట్. ఎక్సలెంట్ అర్జున్. నీ ప్రాజెక్టు, నీ ఆలోచన, నీ ముందు చూపు అద్భుతం. కానీ అనుకున్నది అనుకున్నట్టు చేసేదెవరు? సార్, ఇది మన ప్రభుత్వానికి అందచేద్దాం. వాళ్లే ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మధ్యకి పంపిస్తారు. అతను ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాడు సార్. అది అసాధ్యం అర్జున్ సార్. ఎందుకంటే ఇది ప్రపంచాన్ని శాసించబోయే అండర్ వరల్డ్తో ఒంటరిగాను సుదీర్ఘంగానూ చేయాల్సిన యుద్ధం. అయినా బ్యాంకింగ్ సిస్టమ్ గురించి, జరగబోయే ఆర్థిక మార్పుల గురించి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఎలా తెలుస్తాయి? ఇది నువ్వే చేయాలి. నేనా? ప్రాజెక్ట్ యూ. వద్దు సార్, నా వల్ల కాదు. ఇది మన ప్రభుత్వానికి అందచేద్దాం. ప్రభుత్వానికి అందించిన మరుక్షణం ఇది అండర్ వరల్డ్ చేతిలో ఉంటుంది. దీన్ని నువ్వే ఇంప్లిమెంట్ చేయాలి. నువ్వే. సార్, మనం రేపు మాట్లాడుకుందాం సార్. సార్, అర్జున్, అర్జున్, అర్జున్. లేదు సార్.